మొదలై 2017లో ఎమ్మెల్సీగా పోటీ చేసిన అన్న తెలంగాణ రాష్ట్రంలో మన వర్గాలకి అత్యధికంగా ముదిరాజులు, గౌడ్స్, యాదవ్స్, పద్మశాలి, మున్నూరు కాపు, రజక, మంగలి ఇంత అత్యధికంగా 60% పైబడి ఉన్న ఒక హామీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మల్లన్న చేస్తున్నటువంటి పోరాటం ఇవాళ రాష్ట్రం అంతా చూస్తా ఉంది. ఇంతకుముందే నాకు ఒక మిత్రుడు ఫోన్ చేసిండు, అన్న నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి నాకు నా బీఫామ్ ఇచ్చిండు, నన్ను పోటీ చేయమన్నారు, కానీ నేను పోటీ చేస్తాను పోతే రెడ్లు వచ్చి నాకు అడ్డుపడుతున్నాను, ఎట్లనే చేసి మీరు ఇప్పుడు వస్తున్నా మీకు పరిచయం చేస్తా. హుజూర్ మన నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి వచ్చింది ఆయన, నాగార్జున సాగర్ వినోద్, మీకు దండం పెడతానా, ఒక్కసారి నేను మల్లన్న కలిసి ఫోటో దిగిపోతా. వచ్చిందా? నువ్వేనా బాబు? నాకు ఆయన ఎవరో తెలియదు. ఒక్కసారి మల్లన్న అంటే నన్ను మాట్లాడమని నాకు ఫోన్ చేయమంటే నీరు కాదరా బాబు, అసలు టైగర్ వచ్చింది రా అని చెప్పిన. మల్లన్నతో ఒక ఫోటో దిగిపోయి నీ గ్రూప్ లో స్టేటస్ లో పెట్టుకుంటే ఏ నా కొడుకు నీ దగ్గరికి రావడానేటటువంటి ధైర్యం కోసం ఇవాళ ఇక్కడికి వచ్చిండు. ఇవాళ మల్లన్న అనేటటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి 70-80% పైన ఉండబడినటువంటి మెజారిటీ ప్రజలకు ఒక గొంతుగా, వాళ్ళకు ఒక ధైర్యంగా మరి వాళ్ళ ముందుకు పోతున్నటువంటి వాస్తవాన్ని సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, 2001 ఉద్యమం సమయంలో ఇవాళ ఏ పరిస్థితి ఉందో అంతకంటే నీచమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. దానికి ప్రత్యక్ష సాక్ష్యం మీరు, నేను, మల్లన్న కూడా అని చెప్తా ఉన్నాం. ఇవాళ కొంత మెరుగ్గా ఉంది. ఎక్కడైనా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అన్యాయం జరిగితే ఇమీడియట్ గా మల్లన్న ఉండని మాట్లాడగలం. అవాళ ఆంధ్రలో దోపిడీకి, ఆంధ్రలో అఘాయితాలకు, ఆంధ్రలో యొక్క అధికార మతానికి అడ్డు అదుపు లేనటువంటి సందర్భాల్లో మరి కొట్లాడి ఆత్మ బలిదానాలు చేసుకొని తెచ్చినటువంటి రాష్ట్రం ఇవాళ కేసీఆర్ పేరు చెప్పుకుంటుండ్రు, కానీ అందులో మెజారిటీ కొట్లాడి మెజారిటీ వాటా మన ఎస్సీ, ఎస్టీ, బీసీ తప్ప ఆ అగ్రవర్ణాలు కాదనేటటువంటి వాస్తవాన్ని కూడా మీరు గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని మిత్రులారా, ఈ రాష్ట్రంలో 2028లో 29లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఇవాళ మన జాతి, మన వర్గాలందరూ కూడా సిద్ధంగా తయారై ఉండరు. దానికి కారణం, దానికి ఉదాహరణ నిన్న ఎల్లమ్మగూడెంలో ఎవడో ఒక దుర్మార్గుడు మరి వాళ్ళ మన జాతి బిడ్డ నామినేషన్ వేస్తే వాళ్ళని అనేక రకాల చిత్రహింసలు పెడితే ఇవాళ రాష్ట్రం అంతా మల్లన్నపై కలిసి వచ్చిన తర్వాత ఇవాళ ఎల్లమ్మగూడెం చేరుకున్నటువంటి సందర్భం. ఇవాళ అనేక మంది ఇవాళ చీకటిగూడెం నుంచి ఒక మిత్రుడు వచ్చిండు, అన్న ఆడ జనరల్ అయింది, నేను పోటీ చేస్తా, నేను పోటీ చేద్దామంటే నన్ను భయపెడతా ఉన్నారు, ఒక్కసారి నీ దగ్గరకు వస్తా, మల్లన్న గారికి తీసుకోపోండి, నేను మల్లన్న గారి ఫోటో దిగి వచ్చి నేను పోటీ చేస్తా. ఎక్కడి నుంచి వస్తుంది చైతన్యం? ఎవరు తయారు చేసిన వీళ్ళందరినీ మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ ఒక మల్లన్న గొంతెత్తి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ఎవరైతే అధికారాన్ని అనుభవించినటువంటి వర్గాలు ఉన్నాయో వాళ్ళు 70-80 ఏళ్ళ నుంచి పరిపాలిస్తే ఇవాళ కూడా మన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు ఎన్నికల రోజు సాయంత్రం పూట వాళ్ళ అభ్యర్థులు పంచే పైసల కోసం చేతులు రాసేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి కారకులు ఎవరు? మనం మిమ్మల్ని తెలుసుకోమని చెప్తా ఉండు.